జై జగన్. ఒకసారి ఈ వీడియో చూడండి. జగన్మోహన్ రెడ్డి అని ఒక దుర్మార్గుడు, ఓపెన్ అండి మాట, దుర్మార్గుడు. చూశారుగా వీడు ఏం మాట్లాడుతున్నాడు. జగన్ అన్నంట దుర్మార్గుడు అంట. రే నీకే చెప్తున్నా, సరే నువ్వు అనుకున్న రీతిలో ఈ రాష్ట్రంలో ఇప్పుడు 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్వరాజ్యం తీసుకురావడము, గ్రామ పంచాయతీకి ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలు ఆ గ్రామ సచివాలయంలో వాళ్ళ పనులు చేపించుకునే దానికి ఏర్పాటు చేసిన జగనన్న దుర్మార్గుడరా చెప్పరా. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక హెల్త్ క్లినిక్ కట్టి అక్కడ డాక్టర్ని ఏర్పాటు చేసి వాళ్లతో ప్రతి ఇంటికి వైద్యం అందించినందుకు జగనన్న దుర్మార్గుడరా. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం, ఆ రైతు అన్నదమ్ములు కానీ కష్టపడకూడదు, వాళ్లకు అవసరమైనవన్నీ ఎక్కడ తీర్చుకోవాలో ఎక్కడ పనులు చేపించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రైతులుంటే వాళ్ళ కోసం అదే గ్రామ పంచాయతీలో ఒక ఆర్బీకే ఏర్పాటు చేసి మీకు ఏ సమస్య వచ్చినా ఇందులోకి వచ్చి మీరు తెలుసుకొని పరిష్కార మార్గం ఎన్నుకోండి. జగనన్న దుర్మార్గుడరా. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 40,000 పైచిలకు గవర్నమెంట్ స్కూల్స్ని నాడు నేడు కార్యక్రమంతో అద్భుతంగా తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పేద ప్రజల పిల్లలను ఒక విధానంలో నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూళ్ళన్నీ బాగా చేస్తే జగనన్న దుర్మార్గుడరా. ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టి ఈ రాష్ట్రాన్ని ఎక్స్పోర్ట్ దిశగా నడిపిస్తూ ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచినందుకు జగనన్న దుర్మార్గుడరా. కరోనా టైంలో 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలందరినీ తన సొంత బిడ్డల్లాగా దగ్గరకు చేర్చుకొని ప్రతి ఒక్క ప్రాణాలు కాపాడినందుకు జగనన్న దుర్మార్గుడరా. ఈ రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని పేదలందరికీ 35 లక్షల ఇల్లు మంజూరు చేసి 22 లక్షల పట్టాలు ఇచ్చినందుకు వాళ్ళని ఆదుకున్నందుకు జగనన్న దుర్మార్గుడరా చెప్పరా. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు, అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటున్న వాళ్ళు, వాళ్ళ పేరు మీద ఏదన్నా ఒక్క పథకం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం చేస్తే అది నువ్వు బయట పెట్టరా. మరి ఇన్ని పనులు చేసిన జగనన్న దుర్మార్గుడైతే మరి వీళ్ళు ఏమవుతారో ఒకటి చెప్పు. నేను ఇన్ని చెప్పాను కదా, నువ్వు కూడా అవన్నీ బయట పెట్టి అప్పుడు నువ్వు జగనన్న గురించి మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ జై జగన్, జై వైఎస్ఆర్.